ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 13వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. ఓ దివ్య రమణులారా, ఆగండి. యావత్తు ప్రపంచాన్ని మోహంలో ముంచెత్తే మహామోహాన్ని నేనిక్కడుంటే నన్ను విస్మరించి ఆ మాయావి వెంట పడుతున్నారేలా? ఆగండి. సమస్త లోకాలను మోహిస్తున్న నా కాలిగోటికి కూడా సరితూగని ఆ మాయావిని తక్షణం పరిత్యజించండి అంటూ దివ్య స్వరముతో ఎలుగెత్తి చాటాడు మహాగణపతి. అతని వాక్కులు ప్రణవనాదాల్లా పనిచేసి గంధర్వకాంతలందరూ స్వస్థత చెందసాగారు. ఆ పరిణామానికి మోహాసురుడు విస్తుపోతూ, ఓరి, ఎవరు నీవు? ప్రపంచాన్నే ఉన్మత్తం గావిస్తున్న ఈ మోహాసురుడినే ఎదిరించగల సమర్థుడివా నీవు అని హూంకరించాడు. ఏమీ జయించశక్యం కాని మోహానివా నువ్వు? ఏమిటి నువ్వు చేసేది? జీవుడి శరీరాన్ని ఆశ్రయిస్తావు నువ్వు. ఆ శరీరం అశాశ్వతమే కదా. అందాన్ని ఆశ్రయిస్తావు నువ్వు. అదెప్పటికైనా చెరిగిపోక తప్పదు కదా. ధనం, దర్పం, అధికారం, పదవి అనే వాటిపై ఆశలు కల్పిస్తావు నువ్వు. బ్రహ్మ రుద్రాదులకే అవి శాశ్వతం కావు కదా. భార్యాభర్తలు, కొడుకులు, కూతుళ్ళు, బంధువులు, స్నేహితులు, నాదని మోహ భ్రమల్ని కలిగిస్తావు నువ్వు. జీవుడు దేహాన్ని వదిలిపెట్టాక ఈ బంధాలు, బాంధవ్యాలు వెంట రావు కదా. ఎక్కడా, ఎప్పుడు, ఎవరికి శాశ్వతం కాని ఓ మోహమా, ఈ మాయామోహిత ప్రపంచం అశాశ్వతమైనదని, పరబ్రహ్మమొక్కటే శాశ్వతమని గ్రహించిన పుణ్యాత్ములని ఏం చేయగలవు నువ్వు? అష్టదుర్గుణాల్లో ఒకటైన ఓ మోహమా, అశాశ్వతులైన ఎప్పటికైనా నశించి పోక తప్పని ఈ గంధర్వకాంతలను ఏమి చేయగలవు నువ్వు అంటూ ప్రశ్నించాడు గణపతి. మోహాసురుడు నిశ్చేష్టుడయ్యాడు. గంధర్వకాంతలందరూ సత్యం గ్రహించగానే మోహభ్రాంతి నుంచి విముక్తులై మహాగణపతి మాయారూపానికి చేతులెత్తి నమస్కరించారు. మోహాసురుడు తేరుకుంటూ ఆవేశంతో పళ్ళు కొరుకుతూ, ఓరి, నా మాయనే పటాపంచలు చేసిన మాయలమారి, ఎవడివిరా నువ్వు అని గర్జించాడు. నేనా? నిన్ను మించిన మహామాయని, మోహాన్ని సృష్టించిన మహామోహాన్ని. నా మోహం చేతనే ఈ సృష్టి, ఈ జగత్తు కల్పించబడింది. కావాలంటే ఈ సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించు అని నవ్వుతూ నిజస్వరూపాన్ని దాల్చాడు గణపతి. మరుక్షణం మోహాసురుని కన్నుల ముందు భువన భోంతరాలను ఆక్రమిస్తూ అంతకు మించిన ఎత్తుతో ఆది మధ్యాంతాలు తెలియని మహోదర గణపతి రూపం సాక్షాత్కరించింది. జగత్తంతటిని తన ఉదరంలో దాచుకున్న మహోదర గణపతి రూపమది. ఆ మహా ఉదరము, ఆ ఉదరంలో అండపిండ బ్రహ్మాండాలతో కూడిన జగత్తు. ఆ జగత్తులో కోటాను కోట్ల లోకాలు, కోటాను కోట్ల జీవరాశులు తన మహా ఉదరంలో సృష్టినంతా నిలుపుకున్న మహోదర గణపతి. విరాట్ విశ్వరూపమందు కోటాను కోట్ల జీవులందరూ కామ, క్రోధ, లోభ, మద, మోహమాశ్చర్య, మాన అభిమానములను అష్ట దుర్గుణములకు బానిసలై ఆ అష్ట అసుర వ్యసనములకు దాసోహమై పలు బాధలతో కృంగి కుషించి శాంతి లేక అలమటిస్తూ, దేవాదిదేవా, మమ్మల్ని ఎందుకు సృష్టించావు? మాకు తోడుగా అష్టదుర్గుణాలను ఎందుకు పుట్టించావు? మా గతేమిటి? మా మొరలు ఆలకించవేమి అంటూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అప్పుడు సృష్టికి సూర్యచంద్రాగ్ని తేజస్సులకి అతీతమైన మహాప్రకాశము వారికి కనిపించింది. ఆ మహాప్రకాశము నుండి ఇలా వినిపించింది, జీవులారా, సృష్టికి మూల కారణం మోహం.
పరబ్రహ్మ నుండి ఉద్భవించిన మోహం సృష్టికి ప్రేరణ అయ్యింది. సృష్టించాలనే కోరిక అంటే కామము ఆ మోహము నుండి పుట్టింది. అలా కామము చేత జనించిన సృష్టి మమత చేత జీవజాలానికి తల్లి అయ్యింది. అలా పుట్టిన జీవులని పోషించి వృద్ధి పొందించడానికి అభిమానము ఉద్భవించింది. ఆ అభిమానము జీవులలో అధికమై మదము మాత్సర్యములకు నెలవయ్యింది. అంతట లోభము పుట్టింది. ఆ లోభము చేత జీవులలో క్రోధము పుట్టింది. ఆ క్రోధము చేత సృష్టి జీవులు నా ఉనికినే విస్మరించి తామే శాశ్వతులమని భ్రమించి ఆశాపాశముల వలలో చిక్కి అష్టదుర్గుణాలకు బానిసలసై అష్టకష్టముల పాలై అలమటిస్తూ చివరికి నన్నే ఆశ్రయిస్తున్నారు. నాకే మొరపెట్టుకుంటున్నారు. ఎందుకు పుట్టించావంటూ నన్నే ప్రశ్నిస్తున్నారు. ఎంత అవివేకము! అసలు పుట్టుకముందు వీరెవరు? ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? తిరిగి ఎక్కడికి వెళ్తారు? ఇదే మాయ. ఈ మాయకి మూలం మోహం. జగత్తుని సృజించాలని నాలో కలిగిన మోహం అట్టి మోహానికి మూలం నేను. ఆ మోహానికి ఆధారం నేను. ఆ మోహాన్ని నాశనం చేసే వాడిని నేనే. ఈ సత్యం ఎరిగిన పుణ్యజీవులు మాత్రమే అష్టదుర్గుణాలకి అతీతులై నన్నే స్మరిస్తూ నన్నే భజిస్తూ నా నామాన్నే జపిస్తూ నన్ను చేరుకుంటారు. ఈ యథార్థాన్ని గుర్తించక అహంకార మదమాశ్చర్యాలతో నిమిడిసిపడే జీవులందరూ ఇలా దుర్గుణ మాయా వలలో చిక్కి భ్రమిస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటారే కానీ సత్యాన్ని గ్రహించరు. అసలు నిజం చెప్పాలంటే ఈ జీవులు ఈ లోకాలన్నిటికీ స్థానం ఎక్కడో తెలుసా? అది నా మహోదరమే. ఈ జగత్తుని ఈ విశ్వాన్ని నా లంబోదరంలోనే దాచుకున్నాను. ఎందుకంటే నా సృష్టి పట్ల నాకంత మోహంలో వ్యామోహంలో నన్ను మించిన వాళ్ళెవ్వరూ లేరు. అయినా నేను నిమిత్త మాత్రుడిని, నిర్వికారుడిని, మోహానికి అతీతుడిని. ఎవరు ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి చిత్తశుద్ధితో నన్ను భజిస్తారో వారిని కరుణిస్తాను, కైవల్యాన్ని ప్రసాదిస్తాను. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే వారందరినీ దండిస్తాను. మహాగణపతి యొక్క లంబోదరములో కనిపిస్తున్న జగత్తులోని సర్వలోక జీవులకు ఆ ప్రబోధం వినిపించడం, వారిలో గంధర్వులతో పాటు తాను ఒక్కడై ఉండటం గమనించిన మోహాసురుడికి చిత్తభ్రాంతి నశించిపోయింది. మోహాసురుడు తక్షణం మహోదర గణపతికి సాష్టాంగ నమస్కారం చేసి లేచి అంజలి ఘటించి, ప్రభు నీవే నేనన్న సత్యం తెలియక విర్రవీగాను. మూషికాసురుడు నా యజమాని అని భావించాను. కానీ సర్వ జగత్తు ఏకైక యజమానివి నువ్వే. నన్న యథార్థాన్ని తెలుసుకోలేక నేనే శాశ్వతమని విర్రవీగాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. నీ దివ్య విశ్వరూప దర్శనం చేసుకున్నాను అని కృతార్థుడినయ్యాను తండ్రి. మహోదర గణపతి, మూషికాసురుడు పంపగా వచ్చిన నన్ను నీ దివ్యాస్త్రముతో జయించి నన్ను చరితార్థుడిని చెయ్యి అని ప్రార్థించాడు. మహోదర గణపతి మందహాసం చేసి నీ అభిమతాన్ని నెరవేరుస్తాను అంటూ దివ్యాస్త్రాన్ని వింటి నారికి సంధించి అసురునిపై ప్రయోగించాడు. మరుక్షణం ఆ శరఘాతానికి కుప్పకూలిన మోహాసురుడు ఓం మహోదర గణపతి దేవాయ నమః అంటూ కన్ను మూశాడు. తక్షణం అతని దేహం జ్యోతిలా మారి ప్రకాశిస్తూ వచ్చి మహోదర గణపతిలో ఐక్యమైపోయింది. మరుక్షణం గంధర్వులంతా ఆనందోత్సాహాలతో జయహో మహోదర గణపతి దేవా, జయహో జయహో అంటూ జయ జయధ్వనాలు చేశారు. శ్రీ వినాయక విజయం. మోహాసుర సంహార వార్త విని మూషికాసురుడు ఆగ్రహావేశాలతో ఉడికిపోయాడు. ఇంకేమాత్రం ఆలోచించకుండా
మహాగణపతి మీద యుద్ధం ప్రకటించాడు. ఆ నిర్ణయం విన్న అతడి అర్ధాంగి ప్రియంవద భయాందోళనలతో భర్తని సమీపించింది. నాత, ఇంతకు మునుపు ఎందరో దానవ చక్రవర్తులు దేవతల మీద దండెత్తి చివరికి మృత్యువు పాలయ్యారు. భండాసురుడు, త్రిపురాసురుడు, అనలాసురుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, గజాసురుడు, భస్మాసురుడు, ఇలా ఎందరో అసుర చక్రవర్తులు మీ వంశకర్త బ్రహ్మదేవుడి వద్ద నుంచి అమూల్యమైన వరాలు పొంది కూడా చివరికి అకాల మృత్యువు పాలయ్యారు. ఎవరి దాకానో ఎందుకు, మీ మానస సృష్టించే జనించిన మోహాసురుడు కూడా మహాగణపతి చేతిలో నిహతుడయ్యాడు. ఇవన్నీ కల్పనలు కావు, జరిగిన వాస్తవాలు. ఈ నిజము తెలిసి మీరు ఆ వినాయక ప్రభువు మీద యుద్ధం ప్రకటించడం మంచిదా అని వాపోయింది. ఏమిటి వినాయకుడు ప్రభువా, ఎవరికి అంటూ మూషికాసురుడు పటపట పళ్ళు కొరికి పరమేశ్వరుడి చేతిలో ఉసురు పోసుకున్న ఒక మట్టి బొమ్మ ప్రభువా. దేవతల పక్షపాత ధోరణి వల్ల వారిచే అనేక వరాలు పొంది ప్రథమ పూజార్హత పొందిన ఆ లంబోదరుడు జంతు శిరస్సు అతికించుకొని పునర్జన్మ పొందిన ఆ గజవదనుడిని తనని భరించడానికి ఏ జీవి ఇష్టపడనందున వాహనమైనా లేని ఆ వికృత రూపుడిని ప్రభు అని సంబోధిస్తున్న అజ్ఞానివి నువ్వు. కానీ నేను జ్ఞానిని కానుగా, జ్ఞానామృతం సేవించిన త్రికాల జ్ఞాని ఒక్కడే త్రిలోక పూజార్హుడు. ఇలా నాకు దక్కవలసిన ప్రథమ పూజని తాను పొందుతూ మన అసురజాతి అకాల మరణానికి నిర్విఘ్నంగా సహకరిస్తున్న ఆ ఊబకాయుడు నాకు ప్రభువా అంటూ పరిహాసం చేసి, దేవి ప్రియంవద, నువ్వు జగన్మాత భక్తురాలివని, ఆ జగన్మాత సమక్షంలో జ్ఞానామృతం సేవించిన వాడిని కనుక నిన్ను ఉపేక్షిస్తున్నాను. నీ మందిరంలో నువ్వు దేవీ పూజ నిరభ్యంతరంగా చేస్తున్నా ఊరుకుంటున్నాను. అంతేగాని అసురజాతిని నశింపచేస్తున్న ఆ దేవజాతిని చూస్తూ ఊరుకోవడానికి నేను అసమర్థుడిని కాను. అనవసరంగా నా దారికి అడ్డు రాకు అని తన అర్ధాంగిని మందలించాడు మూషికాసురుడు తీవ్ర స్వరముతో. ఆ సమయంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించిన నారద మహర్షి పరమేశ్వరుడి వైపు చూస్తూ, విన్నారా ప్రభు, ఆ మూషికాసురుడి వాచాలత్వాన్ని గమనిస్తున్నారా? మీ ప్రియ పుత్రుడు గణపతిని ఎలా నిందిస్తున్నాడో వింటున్నారా? గణపతి మట్టిబొమ్మట, లంబోదరుడట, జంతు శిరస్సు తగిలించుకున్న గజవదనుడట, వాహనమైనా లేని వికృత రూపుడట, ఉపకాయుడట, వింటున్నారా అన్నాడు. పరమేశ్వరుడు చిద్విలాసం చిందిస్తూ, అతడు పలుకుతున్నది సత్యమే కదా నారదా, ఈ విధంగానైనా అతడు గణపతి నామాన్ని స్మరిస్తున్నాడు, భజిస్తున్నాడు కదా అన్నాడు ప్రశాంతంగా. హవ్వ, మీ వెర్రి నిందాస్తుతులు మీకు నామకీర్తనల్లా వినిపిస్తున్నాయా? విన్నావటమ్మా పరమేశ్వరి, గణపతి నీ ప్రియపుత్రుడు కదా, అలాంటి నీ పుత్రుడిని ఆ అసురుడు అంతంత మాటలు అంటుంటే పట్టించుకోవేం? వాడి నిందాస్తుతులు నీకు స్తోత్రపాఠాల్లా వినిపిస్తున్నాయా అన్నాడు నారదుడు నిష్ఠూరంగా. పరమేశ్వరి ప్రశాంత మందహాసం చేసి, బిడ్డలు మారాం చేయడం సహజమే కదా నారద, అతడు పూర్వజన్మలో 12 మాసాల పాటు గణపతి ప్రసాదాన్ని భుజించాడు. పైగా మణిద్వీపంలో నా సమక్షంలో జ్ఞానామృతం సేవించాడు. అలాంటివాడు అజ్ఞానంతో చేసే వ్యాఖ్యలు సరకు చేస్తామా నారదా అన్నది శాంతంగా భవాని. నారదుడు విస్తుపోతూ, ఏమిటేమిటి, మీ ప్రియపుత్రుడిని నోటికొచ్చిన కారుకూతలు కూస్తూ ఉన్నవాడు, మీ కుమారుడి మీద దండయాత్ర ప్రకటించినవాడు, మీ కుమారుడుకున్న ప్రప్రథమ పూజార్హతకి గండి కొట్టాలని చూస్తున్న ఆ అసురుడు మీకు ఇష్టుడయ్యాడా? మీ కుమారుడిని నమ్మి పుత్ర సంతానం కోసం 12 మాసాల పాటు నియమనిష్టలతో గణపతి మంత్రాన్ని, గణపతి వ్రతాన్ని ఆచరించిన
ఆ మహర్షి దంపతులు మీకు అయిష్టులయ్యారా అంటూ దెప్పి పొడిచాడు. మహాశివుడు మందహాసం చేసి, ఆ మహర్షి దంపతులు పూజించింది మహాగణపతిని కదా, వాళ్ళ సంగతి అతడే చూసుకుంటాడులే అన్నాడు పరిహాసంగా. మరి ఆ మూషికుడు మీ ప్రియపుత్రుడితో కయ్యానికి కాలు దూవుతున్నాడు కదా అని నారదుడు అంటుంటే, అతడి విషయం కూడా మా గణపతి చూసుకుంటాడు నారదా. అదిగో ఆ ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది చూడు అన్నది పార్వతి నిబ్బరంగా. అప్పుడే యుద్ధం మొదలైందా అంటూ భూలోకం వైపు దృష్టి సారించాడు నారద మహర్షి. సరిగ్గా ఆ సమయంలో యుద్ధభూమికి ససైన్యంగా తరలివచ్చాడు మూషికాసురుడు. మహాగణపతి తన వెంట ఏ సైన్యాన్ని వెంటబెట్టుకు రాకుండా ఒంటరిగా యుద్ధభూమిలో ప్రత్యక్షమయ్యాడు. వారిద్దరి మధ్య జరిగే సంగ్రామాన్ని తిలకించడానికి దేవతలు మహర్షులు అంతరిక్షంలో నిలిచి ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. మూషికాసురుడికి బాసటగా గజ తురగ రథ పదాతి దళాలతో కూడిన అసంఖ్యాక అసుర సైనిక సమూహం నిలిచింది. పైగా అతడు మాయా విద్య విశారదుడు. ఇహ గణపతి ఒంటరిగా ఉన్నాడు. చతుర్భుజాలలో పాశము, గద, ధనస్సు ఆయుధాలుండగా దక్షిణ హస్తం ఆశీర్వచన భంగిమలో ఆయుధరహితంగా ఉంది. మూషికాసురుడు పరిహసిస్తూ, ఏమయ్యా లంబోదరా, ఒంటరిగా కథనరంగానికి వచ్చావేం? నిన్ను నిత్యం పూజించే దేవతా ప్రముఖులు అష్టదిక్పాలకులు ఏమయ్యారు? ఆ దేవతా సమూహాల్లో ఒక్కరు కూడా తమ సైన్యాన్ని నీకు బాసటగా పంపలేదేం అని హేళన చేశాడు మత్సరంతో. గణపతి తన వక్రతుండాన్ని అటూ ఇటూ ఊపుతూ, మత్సరంతో పెట్టరేగుతున్న నీకు నేనంటే భయం కాబట్టి ఈ అసుర సైన్యాన్ని వెంటేసుకొచ్చావు. కానీ నేనే జగత్తుని సృజించిన వాడిని కదా, నేను తప్ప నాకన్నీ తృణప్రాయములే అన్నాడు. తృణప్రాయాలా? యుద్ధానికొచ్చినా గడ్డి తినే బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అసంఖ్యాకమైన నా సైన్యాన్ని వాహనం లేకుండా ఎలా ఎదురిస్తావు? చింకి కళ్ళు గల నీకు మేము ప్రయోగించే దివ్యాస్త్రాలు దృష్టికి ఆనుతాయా? నీ చేట చెవులకి మా మారణాయుధాల శబ్దం దాటిని తట్టుకోగల సామర్థ్యం ఉన్నదా? అడుగు తీసి అడుగు వేయాలంటే ఆయాసపడే ఆ బాణపొట్ట వల్ల కనీసం వేగంగా పరిగెత్తగలవా? పారిపోగలవా? ఎందుకొచ్చిన అవస్థ? కానీ నన్ను శరణు కోరి నీ ప్రథమ పూజార్హతను నాకు అర్పించు. తిన్నన్ని కుడుములు ఉండ్రాళ్ళు పెట్టి పంపుతాను. చెరకు గడలు నారికేళాలతో పాటు మోపెడు గరిక కూడా నివేదిస్తాలే అన్నాడు మూషికాసురుడు హేళనగా. గణపతి నవ్వి, మత్సరం నీలో ఉన్న మత్సరం నీ చేత అలా మాట్లాడిస్తుంది, దాన్ని ప్రయోగించి చూడు అన్నాడు. ఆహా, నాలోని మత్సరాన్ని ఎదిరించగల సమర్థత ఉందా నీకు? అయితే సరే అంటూ మూషికాసురుడు తనలోని మత్సరానికి అసురాకృతి కల్పిస్తూ మత్సరాసురా అని ఆవాహన చేస్తూ ఆహ్వానించాడు. మరుక్షణం భీకర వికటాట్టహాసం చేస్తూ మత్సరాసురుడు ప్రత్యక్షమై, అసుర చక్రవర్తి ఏమి ఆజ్ఞ అన్నాడు భీతిగొల్పేలా. మత్సరానికి ప్రతీక సింహరాజు, మృగరాజులా విజృంభించు. నీ జాతికి ఆగర్భ విరోధి గజము. అట్టి గజముఖుడైన ఈ గణపతిని చీల్చి చెండాడు పో అని ఆజ్ఞాపించాడు మూషికాసురుడు. మరుక్షణం మత్సరాసురుడు భయంకరమైన సింహంగా మారి దశ దిశలు దద్దరిల్లేలా భీకరంగా గర్జిస్తూ వక్రతుండ గణపతి మీదికి లంఘించాడు. అంతరిక్షాన్నించి ఆ దృశ్యాన్ని చూస్తున్న దేవతలు మహర్షులు భయముతో ఆహాకారాలు చేశారు. అంతలోనే వారి కళ్ళు మిరమిట్లు గొలుపును మహాగణపతి దేహాన్నించి విభ్రాంతికరమైన మెరుపులు ఉద్భవించాయి. థళథళ మెరుస్తూ కళ్ళు మిరమిట్లు గొలుపుతూ ప్రచండ ధ్వనులు చేస్తున్న
ఆ మెరుపు కాంతులకి కళ్ళు బైర్లు కమ్మిన సింహరాజం ఏం చేయలేక మత్సరంతో భీతితో గాండ్రించసాగింది. అప్పుడు వక్రతుండ గణపతి యొక్క తొండము ఆ సింహరాజమును చుట్టి ఎత్తి గిరగిరా తిప్పసాగింది. ఆ వక్రతుండం ధాటికి సింహరాజం కళ్ళు తిరిగి భయంతో వణికిపోతూ, శరణు శరణు దేవా, నన్ను మన్నించు, నన్ను నీ దాసునిగా చేసుకో దేవా, నన్ను క్షమించు, నేటి నుంచి నిన్ను పూజించే నీ భక్తులను నా మత్సర గుణం బాధించదు. నేటి నుంచి ఈ మత్సరానికి అధిపతివి నువ్వే తండ్రి వక్రతుండ గణపతి, పాహిమాం 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 అంటూ ప్రార్థించింది. మరుక్షణం వక్రతుండం ఆ సింహరాజాన్ని క్రిందికి జారవిడిచింది. అలా జారిన ఆ సింహరాజం వక్రతుండ మహాగణపతికి సింహవాహనంగా అమరింది. అప్పుడు దేవతలు మహర్షులు వక్రతుండ గణపతి మీద పుష్పవర్షం కురిపిస్తూ, సింహవాహన వక్రతుండ గణనాథ జయహో జయహో అంటూ జయ జయధ్వనాలు చేశారు. ఆ జయ జయధ్వనులను భరించలేని మూషికాసురుడు మదమును మనస్సు నుండి ఆహ్వానిస్తూ మదాసుర అని గర్జించాడు. మరుక్షణం అతడి దుర్గుణాలలో 3వ వాడైన మదాసురుడు అవతరించి జయము జయము దేవరా అన్నాడు. ఆ మాటలకు విఘ్నేశ్వరుడు పక్కున నవ్వి, మదమచ్చరాలు కవలలు అంటారు. మొదటివాడు ముందే నా బానిసయ్యాడు. ఈ 2వ వాడు పుట్టగానే యుద్ధమైనా చెయ్యకముందే నాకు జయం పలుకుతున్నాడు. విన్నావా మూషిక అన్నాడు పరిహాసంగా. నీకా జయమా అంటూ మూషికాసురుడు పకాలున నవ్వి, అయ్యని అమ్మని అడ్డు పెట్టుకొని ఏ దిక్కు లేని దేవతాగణాలని ముక్కుమ్మడిగా రప్పించి జేజేలు కొట్టించుకున్న వాడివి నీకు జయమా దేవరా అన్న గౌరవం నీకు ఒక్కడికే సొంతమా? వంకర టింకర తొండంతో వికృత రూపుడివై నీకే ఇంత తలబిరుసు ఉంటే, అవునులే ఏనుగు తలాకారానికి పెద్దదే కదా, గజశిరస్సు కలిగిన నీకే ఇంత తలబిరుసు ఉంటే, అసంఖ్యాకాసుర సైనిక సమూహానికి అధిపతిని, బ్రహ్మవర ప్రసాదుడిని, జ్ఞానామృతం సేవితుడిని, నాకెంత బిరుసు తలబిరుసు ఉండాలి? లంబోదరా, మదాసురుడు దేవరా అని పిలిచిందెవర్నో తేటతెల్లం చేస్తావా ఇప్పుడే అని పరిహసించి, మదాసురా వెళ్ళు, ఆ గజవదనుడిని మదం అణచివెయ్యి అని ఆజ్ఞాపించాడు మూషికాసురుడు. మరుక్షణం మదాసురుడు వికటాట్టహాసం చేస్తూ ముందుకు దూకాడు. అదే సమయంలో వక్రతుండ గణపతి వాహనమైన సింహరాజం భీకరంగా గర్జిస్తూ అసురుడి మీదికి లంఘించింది. వాడి గొంతుని నోటితో కరిచి పట్టింది. సింహవాహనంపైనున్న గజపతి తన ఎడమ పాదం చాపి అసురుడి గుండెని తొక్కి పట్టాడు. ఆ దండనికి ఉక్కిరి బిక్కిరై ఊపిరాడని మదాసురుడు భయంతో భీతిల్లిపోతూ, శరణు శరణు దేవరా, సింహవాహన వక్రతుండ గణనాథ, శరణు శరణు దేవరా, నన్ను నీ బానిసగా స్వీకరించు అని ప్రార్థించాడు. వక్రతుండ గణపతి చిరునవ్వు నవ్వుతూ ఆ అభయహస్తంతో మదాసురుణ్ణి దీవించి అనుగ్రహించాడు. మరుక్షణం అసురూపం మాయమై మదము బంగారు పీతాంబరం మీద ఆసీనుడై వక్రతుండ గణపతిని చూస్తూ దేవతలు మరోసారి జయ జయధ్వనాలు చేశారు. మదమాశ్చర్యాలు స్వాహ అన్నాడు నారద మహర్షి ఆకాశాన్నించి. ఆ అవమానాన్ని భరించలేని మూషికాసురుడు క్రోధపూరితుడై క్రోధాసుర లోభాసుర అంటూ ఒకేసారి లోభక్రోధాలను ఆహ్వానించాడు. లోభక్రోధాసురులు పుట్టగానే గణపతి సూర్యచంద్రసే నేత్ర కిరణాలకి భగ్గున మండి జ్యోతుల్లా వెలుగుతూ వచ్చి గణపతి నేత్రాల్లో ఐక్యమైపోయారు. మూషికాసురుడు మండిపడుతూ
కామాసుర అభిమానాసుర అంటూ హూంకరించాడు. మరుక్షణం కామ అభిమానాసురులు అవతరించారు. అభిమానాసురుడు ముల్లోకాలు దద్దరిల్లిపోయేలా వికటాట్టహాసాలు చేస్తూ భయంకరమైన ధూమాన్ని తన నాసికాల్లో నుంచి వదలసాగాడు. ఆ ధూమము ప్రచండ వాయువులా పెనుగాలిలా చెలరేగి ముల్లోకాలను చుట్టుముట్టి విషపూరిత ధూపంతో త్రిలోకవాసులను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. హోమాగ్ని ధూమాన్ని మించిన ఆ భయానకమైన పొగని పీల్చి భరించలేక కళ్ళు ముందు ధూమము తప్ప మరేది కానరాక ముల్లోకవాసులు భయాందోళనతో భీతి పొందుతూ విఘ్నరాజ వినాయక, ఈ బూడిద మా జీవాలను హరిస్తుంది. నీవు తప్ప మరెవ్వరూ మమ్మల్ని కాపాడలేరు. రక్షించు తండ్రి, రక్షించు అంటూ ఎలుగెత్తి ప్రార్థించారు. మరుక్షణం భయపడకండి అంటూ వినాయకుడు ఒక్కసారిగా గట్టిగా శ్వాస పీల్చాడు. ఆ ఉచ్ఛ్వాస ప్రభంజన శక్తి త్రిలోకాలను చుట్టిముట్టిన ధూమం తిరోగమనం చెంది మనోవేగంతో వెనకకి ప్రయాణించి వినాయకుడి నాసికాల ద్వారా అతనిలో ఐక్యమైపోయింది. అలా లీనమవుతుండగా రాలిన కొద్దిపాటి ధూళి వినాయకుడి దేహం మీద పడి అతడు ధూమ్రవర్ణంతో అద్భుతంగా మెరిసిపోసాగాడు. దేవతలు తదితరులంతా ఆ మహా అద్భుత రూపాన్ని నయనానందకరంగా దర్శిస్తూ జయహో ధూమ్రవర్ణ గణనాథ, జయహో జయహో అంటూ జేజేలు పలికారు. అంతలో కామాసురుడు పురి విప్పిన నెమలిలా రూపుదాల్చి తన దీవెనలతో కామశక్తిని జగత్తు మీదికి వీచసాగాడు. వీణెలతో నెమలిలా రూపుదాల్చి తన వీణెలతో కామశక్తిని జగత్తుకి వీచసాగాడు. ఆ కామాకర్షణ శక్తికి ముల్లోకవాసులు కామపీడితులయ్యారు. కానీ అసంకలిత బ్రహ్మచారి అయిన వినాయకుడిని ఆ కామము ఆవహించలేకపోయింది. అంతటా వినాయకుడు నవ్వి, కామాసుర, సృష్టి వృద్ధి చెందడానికి జీవుల మధ్య కామము అవసరమే కానీ అతి కామము అనర్థదాయకము, పాపకారణమే కాక వినాశహేతువు కూడా. కనుక ఇక నుంచి ఈ కామము నిర్వికారుడివైన నా అధీనము, కామానికి చిహ్నమైన నీ మయూరము నా వాహనము అని ఆ కామరూప మయూరం మీద ఆసీనుడయ్యాడు. మయూర వాహన మయూరేశ్వర వికట గణనాథ, జయహో జయహో అన్న జయ జయ ధ్వనాలతో త్రిలోకాలు మారుమోగిపోయాయి. ఇలా తన శక్తుల్ని తన కళ్ళ ముందే మహాగణపతి వశమవుతుంటే ఇంకా తన శక్తి సామర్థ్యాల మీద, తన జీవితం మీద, తన ఆకాంక్ష మీద, మమత వీడని మూషికాసురుడు తనలో మిగిలి ఉన్న అష్టగుణాలలో ఆఖరిదైన మమతని మంత్రపూరితంగా అసుర రూపం కల్పించి ఆహ్వానిస్తూ మమతాసుర ఆవాహ అంటూ ఆశీర్వదించాడు. మరుక్షణం మూషికాసురుని మానసం నుండి మమత కాలస్వర్ప రూపం దాల్చి భయంకరంగా బుసలు కొడుతూ బయటికి వచ్చింది. ఆ మమతా సర్పం కోరల నుండి విరజిమ్మే భయంకర విషాగ్ని జ్వాలల ఉధృతికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. ఆనాడు క్షీరసాగర మదనం నుండి ఆవిర్భవించిన కాలకూటం కంటే ప్రమాదకరము భయంకరము అయిన ఈ విషవాయువు సోకినంతనే త్రిలోకాల్లోని 14 భువన భాండాల్లోని జీవులందరూ ఎక్కడి వారక్కడ స్థితి మతి కోల్పోయి ప్రాణావశిష్టులవుతూ, గణేశ, ఆపద్బాంధవ, శరణు శరణు నాడు కాలకూట విషాన్ని కంఠంలో నిలుపుకొని నీ జనకుడు ఘరళకంఠుడు అయ్యాడు. నేటి ఈ మమతాసర్పం విరజిమ్ముతున్న ఈ విషాన్ని నిర్వీర్యం చేయగలవాడివి నీ ఒక్కడివే ప్రభు. ఈ విష ప్రభావాన్నించి త్రిజగాలను కాపాడు అంటూ ఎలిగెత్తి ప్రార్థించారు.
అంతటా వికట గణపతి భుజములతో విఘ్నరాజ గణపతిగా అవతరించాడు. కోటి సూర్య ప్రభా సమానమైన తేజస్సు భూమి నుంచి ఆకాశపు అంచుల వరకు మూర్తీభవించిన ఆ విఘ్నరాజ గణపతిని దర్శించి 50 మంది జయ జయధ్వనాలు చేశారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.